హలో ఎవ్రీవన్, నేను మీ నీరజ. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిమిషాల్లో నీరజ వంటలు. ఈరోజు వీడియోలో పక్కా కొలతలతో 1 కేజీ మామిడికాయలతో ఆవకాయని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఈ కొలతలతో పచ్చడి పెట్టారంటే రుచి అయితే సూపర్గా ఉంటుంది. అలాగే ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. పుల్లగా ఉండే మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి. వీటిని ఒక 5 నిమిషాలు ఎండలో ఆరబెట్టుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకుందాం. మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్రతి ముక్కకు వీలైనంత వరకు టెంక ఉండేలా చూసుకోవాలి. టెంక పైన పొరలా ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఈ పొరను తీసివేయాలి. పొర తీసేశాక పొడిగా ఉండే కాటన్ క్లాత్తో ముక్కను శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలాగే ప్రతి ముక్కను కూడా పొర తీసేసి శుభ్రంగా తుడుచుకోవాలి. మెంతి ఆవపిండిని ప్రిపేర్ చేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 6 స్పూన్స్ ఆవాలు వేసి ఈవెన్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మెంతులు ఆవాలు పూర్తిగా చల్లారిన తర్వాత వీలైనంత మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. వెడల్పుగా ఉన్న గిన్నెలో ముందుగా తుడిచిపెట్టుకున్న 1 కేజీ మామిడికాయ ముక్కలు, 1 కప్పుకి నిండుగా కాకుండా 1 టేబుల్ స్పూన్ తక్కువ 1 కప్ సాల్ట్, 1 కప్పు రెడ్ చిల్లీ పౌడర్, 1/2 కప్పు మెంతి ఆవపిండి, 1/2 కప్పు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మసాలాలు అన్నీ మామిడికాయ ముక్కలకు పట్టే విధంగా చేత్తో కలుపుకోవాలి. వెడల్పుగా ఉన్న ప్లాస్టిక్ బాక్స్లోకి కానీ గాజు సీసాలోకి కానీ కొంచెం కొంచెం వేసి ఇలా మధ్య మధ్యలో 1 కప్పు ఆయిల్ని యాడ్ చేసుకుంటూ మొత్తాన్ని కలిపి పక్కన పెట్టండి. మరుసటి రోజు కూడా మొత్తాన్ని గరిటెతో కలుపుకొని సాల్ట్ ఏమైనా తక్కువైతే చూసుకొని వేసుకోవాలి. 2 రోజుల తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి రెడీ. ఎన్ని కిలోలు పచ్చడైనా ఈ వీడియో చూస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. ఈ ఆవకాయ పచ్చడిను వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఉంటుంది, ఎవరైనా సరే ఆహా అనాల్సిందే. ఈ ఆవకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.